హలో అండి, వెల్కమ్ టు లక్ష్మి ఓలోలాస్ కిచెన్. నేను మే లక్ష్మి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మాకైతే చాలా మెమరబుల్ అండి. ఎందుకంటే మా మోక్ష వాళ్ళ స్కూల్లో గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేట్ చేశారు. సో ఆ సెలబ్రేషన్స్లో మా మోక్ష అయితే డాన్స్ పర్ఫార్మెన్స్ చేసిందండి. చాలా బాగా నచ్చిందనమాట మా అందరికీ కూడా. సో మీరు కూడా చూస్తారని చెప్పి ఈరోజు వ్లాగ్లో షేర్ చేస్తున్నాను. మరి ఈ వ్లాగ్ని ఫుల్గా చూసే ముందుగా మీరందరూ వీడియోకి ఒకసారి లైక్ ఇచ్చేసి ఫస్ట్ టైం చూస్తున్న వారు అయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేయండి. ఈ ప్రోగ్రామ్ అయితే మార్చ్ 15న పెట్టారండి. సో ఆ రోజు స్కూల్ హాఫ్ డే అనమాట. పిల్లల్ని తీసుకువద్దామని బిందు నేను వెళ్ళాము. వెళ్ళేసరికి మా మోక్ష వాళ్ళు రెడీ అవుతున్నారు. అప్పటికే మేకప్ చేసే వాళ్ళు వచ్చేసారండి. ఇక్కడ డ్రెస్ కూడా వాళ్ళే తీసుకొచ్చారనమాట. ఇంకా డ్రెస్ అంతా వాళ్ళే వేసి మేకప్ వేసి రెడీ చేపిస్తున్నారు. జడ మాత్రం పిల్లల్ని వేసుకోమని చెప్పారంట. సో వాళ్ళకి రాదు కదా అని చెప్పి మేము ఎలాగో వెళ్ళామని చెప్పి మోక్ష మమ్మల్ని వేయమని అడిగింది. ఇంకా మోక్షతో పాటు మిగతా ఎవరైతే ఉన్నారో పర్ఫార్మెన్స్లో ఇంకా వాళ్ళకి కూడా జడ వేసేసి ఇంకా పారాణ్యవి పెట్టాలి కదా, పారాణ్యవి పెట్టేసామండి మేమిద్దరం కూడా. ఇక్కడైతే వీళ్ళు రెడీ అవుతూ ఉన్నారండి. తర్వాత నేను మా పర్ణిక వాళ్ళ ఎల్కేజీ అండ్ యూకేజీ టీచర్స్ ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర కూడా వెళ్ళొచ్చాను. వాళ్ళు కూడా చిన్నపిల్లలు కదా, సో వాళ్ళకి కూడా పర్ఫార్మెన్స్ ఉంది కాబట్టి వాళ్ళని రెడీ చేపిస్తున్నారు. సో చిన్న చిన్న పిల్లలు కాబట్టి చాలా ఎక్కువ టైమే పట్టింది వాళ్ళకి. ఇంకా మొత్తం మేకప్ అయితే అయిపోయిందండి. సో వాళ్ళకి ఏమైనా స్నాక్స్ పెట్టేస్తే లిప్స్టిక్ వేస్తామని చెప్పారు వాళ్ళు. నేనైతే దోశలు వేసి తీసుకొచ్చాము. అవి తినిపిస్తుంటే నాకు వద్దంటుంది మోక్ష. మళ్ళీ నైట్ ఏ టైం అవుతుందో తినేయమ్మా అని చెప్తే వద్దంది. సో ఇంకా నేనే తినిపించేస్తున్నాను అనమాట. ఎందుకంటే పర్ఫార్మెన్స్ చేయాలంటే వాళ్ళు ఆఫ్టర్నూన్ నుంచి రెడీ అవుతున్నారు. నైట్ 10 అయిపోయిందండి. సో ఈలోగా ఆకలిగా ఉంటారు కదా అని చెప్పి ఇంకా దోశ తీసుకువెళ్ళాం కదా, అది తినిపించేసి దానికి బాయ్ చెప్పేసి మేమైతే ఇంటికి వచ్చేసాము. ఆఫ్టర్నూన్ అయితే 3 o'clockకి స్కూల్కి వెళ్ళామండి. వాళ్ళని రెడీ చేయించి మేము 6కి ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చి మళ్ళీ మేము రెడీ అయ్యి మా చిన్న వాళ్ళని రెడీ చేయించి తీసుకువెళ్ళేసరికి 7:30 అయింది. అప్పటికైతే అందరు పేరెంట్స్ కూడా వచ్చేసి ఆల్మోస్ట్ ఫిల్ అయిపోయింది. చూసారు కదా, ఎక్కడ కూర్చోవాలో కూడా ప్లేస్ లేదనమాట, అంతగా ఫిల్ అయిపోయింది. సో మేము వెళ్ళేసరికి అయితే మా మోక్ష వాళ్ళ స్కూల్ ప్రిన్సిపల్ సారు అలాగే వచ్చిన గెస్ట్ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా స్పీచెస్ అయితే ఇచ్చారండి. ఇంకా టీచర్స్ వీళ్ళందరూ కూడా. Especially celebrating the various festivals, Moksha, the culture, tradition, and patriotism that this land brings. Moksha. And not only that, the igniting and inspiring this land brings, because ఇంకా వీళ్ళందరివి స్పీచ్ అయిపోయిన తర్వాత ఎవరైతే గెస్టులు వచ్చారో వాళ్ళకైతే మొమెంటోస్ కూడా ఇచ్చారండి. సో అదంతా కూడా కాసేపు కూర్చుని అక్కడే చూసాము. ఈలోగా మోక్ష ఎక్కడుందా అని వెతుక్కుంటూ మా బిందు అయితే స్కూల్ లోపలికి కూడా వెళ్ళిందనమాట. Present the memento to our honorable guest, Dr. P. Ramachandra Rao garu, MSENT, Associate Professor, AMC Visakhapatnam. Sir, please receive this memento as a token of gratitude. Dr. J.H. Durga Prasad, MBBS, AMC, PGH, MD, TNB, General Medicine, Yashoda Hospital, Hyderabad. Please, sir, receive this memento as a token of love from our Baba Model School. Shri Y. Narendra Rao garu, CNT, Annapurna Electrical College, Visakhapatnam, to receive the memento. తర్వాత వీళ్ళకి డాన్స్ నేర్పించిన కొరియోగ్రాఫర్కి కూడా మొమెంటో అయితే ఇచ్చారండి. ఈ కార్యక్రమం అంతా కూడా పూర్తయిన తర్వాత నర్సరీ పిల్లల డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఫస్ట్గా చూపించారు. చాలా క్యూట్గా వేశారండి పిల్లలు. నేను ఇక్కడ సాంగ్ మ్యూట్ చేసేస్తున్నాను. ఈ చిన్నపిల్లలు అయితే 2 సాంగ్స్కి పర్ఫామ్ చేశారండి. ఇప్పుడు చూపిస్తుంది వచ్చేసి బటర్ఫ్లై బటర్ఫ్లై వేర్ ఆర్ యూ గోయింగ్ అనే సాంగ్ ఉంది కదా, చాలా బాగా చేశారంటే చాలా క్యూట్గా అనిపించింది అనమాట చిన్న చిన్న పిల్లలు చేస్తూ ఉంటే.
ఇంకా తర్వాత మా మోక్ష వాళ్ళ గ్యాంగ్ అయితే వచ్చిందండి. సో వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా స్టార్ట్ అయింది. అంటే వీళ్ళది చేసే సాంగ్ వచ్చేసి చివరిలో చేశారు. కాకపోతే ఫస్ట్ ఏంటంటే వెల్కమ్ సాంగ్కి పర్ఫామ్ చేశారు. చాలా బాగా చేశారు దానికి కూడా. ఇంకా వీళ్ళ పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత ఎల్కేజీ అండ్ యూకేజీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా సర్టిఫికేట్స్ అయితే ఇచ్చేసారండి. తర్వాత వచ్చేసి ఎల్కేజీ స్టూడెంట్స్ డాన్స్ వేశారు. సో ఉమా మేడం వాళ్ళ క్లాస్ పిల్లలు అనమాట. చాలా బాగా చేశారు. పిల్లలతో కూడా చాలా బాగా ప్రాక్టీస్ చేయించారనమాట వీళ్ళందరూ కూడా. చిన్నపిల్లలు చేసేస్తే గొడవ అర్థం అవట్లేదు. ఇలారా ఏం చెప్పా స్పీచ్ నువ్వు నాకు సరిగా వినిపించలేదు. మళ్ళీ చెప్పు చెప్పు యూట్యూబ్ లో పెడతారంట. చెప్పు అందరికి నమస్కారం చెప్పు మరి. నా పేరు రాజరాజేశ్వరి. నేను యూకేజీ చదువుతున్నాను. మీకు కొన్ని విషయాలు చెప్పాలని నేను ముందు నుంచున్నాను. మన భారతీయ సంస్కృతి చాలా గొప్పది. అది మనం ఎలా జీవించాలో నేర్చుకున్నాం. అందులో ముఖ్యమైన ఆతృదేవ ఈ పాప తెలుగులో స్పీచ్ చెప్పిందండి. చాలా బాగా చెప్పిందనమాట. సో నా వెనకాల వెళ్తుంటే నేను పిలిచి అడిగాను. ఈలోగా సాంగ్ ప్లే చేసేసారు. సో అందుకే పూర్తిగా వినిపించలేకపోయాను. తర్వాత యూకేజీ స్టూడెంట్స్ ఉన్నారు కదా, సో వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా చేస్తున్నారనమాట. కాపీరైట్ ప్రాబ్లం వల్ల నేను అయితే సాంగ్ ఎక్కడ యాడ్ చేయలేదండి. సో అందరూ కూడా చాలా బాగా చేశారు. స్టేజ్ మీద అక్కడ చిన్నపిల్లలు డాన్స్ చేస్తూ ఉంటే ఒక పాప ఇక్కడ చైర్లో నించుని చూసారు. ఆ పాప సాంగ్ అయిపోయేంత వరకు డాన్స్ చేస్తూనే ఉందండి. చాలా బాగా అనిపించింది అనమాట. నేనైతే ఆ సాంగ్ వచ్చినప్పుడు స్టేజ్ మీద చేసే పిల్లల కన్నా కూడా ఆ పాపని ఎక్కువగా చూస్తూ ఉన్నాను. సో చాలా బాగా అనిపించింది. ప్రతి స్టెప్ కూడా చాలా బాగా చేసింది ఆ పాప అయితే. ఇంక ఇక్కడ పర్ఫార్మెన్స్ అవి జరుగుతూనే ఉన్నాయి. ఈలోగా వచ్చిన పేరెంట్స్ వాళ్ళకి కూడా స్నాక్స్ అండ్ వాటర్ బాటిల్ అయితే స్కూల్ వాళ్ళు ప్రొవైడ్ చేశారండి. సో ఇంకా అలా కూర్చొని ఉన్నాము. తర్వాత బిందు అయితే మోక్ష వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొన్ని ఫొటోస్ అవి కూడా తీసింది మోక్షకి. అండ్ ఈ సాంగ్ కూడా కుర్చీని మడత పెట్టి సాంగ్ చేశారు వీళ్ళు. నిజంగా అయితే అక్కడ స్టేజ్ అంతా కూడా ఊగిపోయిందండి. అంత బాగా చేశారనమాట. బాగా ఎంజాయ్ చేశాను ఈ సాంగ్ అయితే కనుక నేను. చాలా బాగా చేశారు పిల్లలంతా కూడానే. మోక్షం వెళ్ళి ఒకసారి అక్కడ వెళ్ళండి. మోక్ష ఇంకా లాస్ట్లో వచ్చేసి ఒక ఫోక్ సాంగ్ కూడా పర్ఫామ్ చేశారండి. అందులో పిల్లలతో పాటుగా కొరియోగ్రాఫర్స్ కూడా పర్ఫామ్ చేశారు. చాలా బాగుంది. చూసారు కదా ఎంత స్పీడ్గా చేస్తున్నారో అయినా. బాగా ఎంజాయ్ చేసాం ఈ సాంగ్ కూడా. ఇంకా ఫైనల్గా అయితే మా మోక్ష పర్ఫార్మెన్స్ అయితే వచ్చేసిందండి. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం కదా, ఇంకా వాళ్ళు ఆ గ్యాంగ్ అంతా కూడా వచ్చి వాళ్ళ ప్లేస్మెంట్లో నించున్నారు. నేను ఈ సాంగ్ అయితే షూట్ చేయడానికి కుర్చీ కూడా ఎక్కేసానండి. అంటే ముందు జనం ఉంటారు కదా, కనిపించదని చెప్పి చైర్ ఎక్కి మరీ షూట్ చేసుకున్నాను. అంటే నేను సాంగ్ పెట్టకూడదు కాబట్టి మ్యూజిక్ యాడ్ చేస్తాను. సాంగ్ మొత్తం కూడా పెడుతున్నాను. మా మోక్షతో పాటు తన గ్రూప్ అంతా కూడా ఎలా చేశారనేది చెప్పడం అయితే అస్సలు మర్చిపోకండి.
వీడియో చేస్తానండి. ఇంకా ఫైనల్గా అయితే ఈ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత మాకైతే కళ్ళలో నీళ్ళు వచ్చేసాయండి. మా అమ్మ అక్షయన ఇంతలా చేసిందని అక్కడ వాళ్ళ సార్ కూడా పొగుడుతున్నారు. నీలో ఇంత టాలెంట్ ఉందని అయితే అనుకోలేదని చెప్తున్నారు ఆయన. సో చాలా హ్యాపీగా అనిపించిందండి. ఫోటో తీనా వచ్చేయండి, అలసిపోయింది ఇంకా. ఎమ్మ కాలిందా నిప్పుడు ఇంకే ఫోన్లే బాబు బ్యాగ్ నీ దగ్గర ఉంది కదా. కాలిందంట చాలా బాగుంది నిజం. నాకు అలాగే వచ్చింది. భలే చేశారు అందరూ కూడా, చాలా బాగా చేశారా నిజంగా. ఇందాకటి నుంచి మీ పర్ఫార్మెన్స్ కోసమే చూస్తున్నాం. అలాంటి చాలా లాస్ట్లో పెట్టేశారు. అదే ఈ సాంగ్ అయితే జిఎంఎస్ టీం వాళ్ళు అయితే సాంగ్తో సహా యూట్యూబ్లో పోస్ట్ చేస్తారు వాళ్ళు. సో అప్పుడైతే చూసి ఇంకా మనసారా ఆనందించాలి. నేనైతే మ్యూజిక్ యాడ్ చేసి పెడుతున్నాను కాబట్టి సాంగ్తో పెడితే ఇంకా బాగా అనిపిస్తుంది కదా. సో మరి ఆ వీడియో కోసం వెయిట్ చేస్తున్నాను. అంతవరకు ఈ వీడియో చూసి మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే కనుక వీడియోకి లైక్ చేసేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఎవరైనా కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.